హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళకైతే మరో శుభవార్త చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో సీఎం రేవంత్ రెడ్డి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన ప్రకారం ఏంటంటే మనకి అసెంబ్లీలో కూడా కొన్ని మాట్లాడుకోవడం అయితే జరిగింది పెన్షన్ల పైన. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. దాదాపు ఫేక్గా ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు. అలాగే జెన్యున్‌గా ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి మరో శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. సో, మనకి తెలంగాణ ప్రభుత్వంలో వచ్చేసి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ అలాగే వికలాంగుల పెన్షన్స్ వచ్చేసి పెంచుతామని చెప్పి ఎలక్షన్ ముందు హామీలైతే ఇచ్చింది కదా! అదే హామీల ప్రకారంగా వచ్చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేసరికి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే కాంగ్రెస్ వచ్చేసి మనకైతే ప్రతి ఒక్క పెన్షన్‌తో పాటు ప్రతి ఒక్క మహిళలకు గాని వాటి అందరికైతే మంచిగానే చేసుకొచ్చింది. సో, వికలాంగులు అలాగే ఆసరా పెన్షన్‌లు అలాగే ఎవరైతే భర్త చచ్చిపోతారో వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తుంది కదా! గత ప్రభుత్వం ఇచ్చిందో అదే విధంగా ఇస్తుంది. కాకపోతే ఈసారి ఏందంటే వాళ్ళకి ఇంకా చేయింత డబ్బులు పెంచాలనేసరికి డబ్బులైతే పెంచేసింది. 2000 నుంచి 4000 చేసింది. 3000 నుంచి 6000 వరకైతే పెంచడం అయితే జరిగింది. ఆసరా పెన్షన్ వచ్చేసి 4000, వికలాంగుల పెన్షన్ వచ్చేసి 6000 అయితే చేసింది. సో, మనకైతే దాదాపు వచ్చేసి ప్రతి ఒక్కరికి డబ్బులైతే జమ కాబోతున్నాయి. మనకి జూన్, జూలై మంత్ అమౌంట్ వచ్చేసి ఆగస్టు లోపల కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. సో, దాంతో పాటు మనకి ఎవరైతే ఫేక్‌గా ఇవి పొందుతూ ఉంటారో ఆసరా పెన్షన్స్ ఇవి వాళ్ళకైతే మనకైతే గట్టి వార్నింగ్ అయితే ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే చాలా వరకైతే కొన్ని కొన్ని జిల్లాల్లో అధికారులు కొంచెం డబ్బులకు ఆశపడి చేసిన పనుల వల్ల చాలా వరకైతే ప్రభుత్వ నిధులైతే వేస్ట్ అవుతుందని చెప్పడం అయితే జరుగుతుంది. సో, దాన్ని బట్టి చూసుకుంటే ఫేక్‌గా ఎవరైతే పొందుతారో వాళ్ళకైతే లిస్ట్ తీసి వాళ్ళకైతే క్యాన్సిల్ అయితే చేస్తుంది ఈసారి ప్రభుత్వము.